Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కి బిగ్ బూస్ట్, వైసీపీలోకి కీలక నేత ఎంట్రీ. వాడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అంటే ఏంటో అనుకుంటాం. కానీ వైసీపీని చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఆ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ప్రజల్లో ఉన్న జగన్ గత ఎన్నికలలో దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు. 2012లో 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో 12 గెలుచుకుని చరిత్ర సృష్టించారు. 2019లో జరిగిన ఎన్నికలలో 151 సీట్లలో ఘన విజయం సాధించారు. కట్ చేస్తే ఇటీవల జరిగిన ఎన్నికలలో కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. పార్టీ ఓడిపోయిన తరువాత చాలామంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వైసీపీ నుంచి వెళ్లే నేతలే కనిపిస్తున్నారు తప్పిస్తే వైసీపీలోకి వచ్చే నేతలు ఎవరు కూడా కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఓ సీనియర్ నేత వైసీపీ వైపు చూస్తున్నారనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. ఆ నేత మరెవరో కాదు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్. తాజాగా ఆయన కర్నూలులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో జగన్ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం బయటకు రావడం జరిగింది. దీంతో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ బాధ్యతల నుంచి తప్పుకున్న శైలజానాథ్ ఆ తరువాత పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు. గత ఎన్నికలలో సైతం ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన షర్మిల తీరుపై కూడా గుర్రుగా ఉన్నారని సమాచారం. దీని కారణంగానే శైలజానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఆయన తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే శైలజానాథ్ వైసీపీలో చేరాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆయన వైసీపీలో చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కర్నూలులో జగన్తో శైలజానాథ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. శైలజానాథ్ దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఓ వెలిగారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. శైలజానాథ్ గతంలో సింగనమల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. వైసీపీకి సైతం ఇక్కడ మంచి పట్టుంది. 2014-2019 వరుస ఎన్నికలలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జొన్నలగడ్డ పద్మావతికి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఆమె ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2024లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని భావించి జగన్ ఇక్కడ కొత్త ప్రయోగం చేశారు. రాజకీయాలకు కొత్త అయిన టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చి గెలిపిద్దామనుకున్నారు. కానీ కూటమి అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు శైలజానాథ్ వైసీపీలో చేరితే సింగనమల నియోజకవర్గం బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి నెలలో శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే సింగనమల నియోజకవర్గంలో ఫ్యాన్ జోరు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.